అమ్మా ఇదిగో పెళ్లి చీరల షాపింగ్ అయిపోయింది. అందరికి కావలసిన బట్టలు తీసుకొచ్చేసాను. ఇదిగోమ్మా, ఈ చీర చూడు, నీకోసమే. ఎలా ఉంది? మంచిగుంది బిడ్డ. అమ్మో, 12,000 పెద్ద ధరే. స్నేహ, గింతింత ధర పెట్టి నాకు చీరలెందుకమ్మా? ఏదైనా మామూలుది తీసుకోవచ్చు కదా. మా ఆయన మేనత్ అంటే పెళ్లి పందిట్లో ఒక ప్రత్యేకత ఉండాలి కదా, అందుకే ఈ మాత్రం కాస్ట్ ఉండాలి కదా. అవునత్తయ్య, మీరెప్పుడు మా లైఫ్లో ప్రత్యేకమే, కాదనకండి. నా చెల్లి శివ మేనత్తికే అంత ధరలో చీర తీసుకుందంటే సొంత అక్కని నాకే రేంజ్లో తీసుకునుంటుందో మరి. చూద్దాం, సర్ప్రైజ్ ఇస్తుందేమో. అమ్మా అమ్మా, ఇదిగో ఈ చీర నీకు. ఏంటే, అమ్మకు 10,000 పెట్టి చీర తెచ్చావు, పిన్నికి తెచ్చినట్టు 12,000 పెట్టి తీసుకురాలేకపోయావా? లావణ్య, 10,000 ఏమైనా తక్కువేంటి? చీర బావుంది, అంతవరకే చూసుకోవాలి కాని కొల్చుకోవడం తప్పమ్మా. స్నేహ, మిగతావి కూడా చూపించమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఇవి మా ఆయన బట్టలు. అమ్మా చూడు ఎలా ఉన్నాయో. చాలా మంచిగున్నాయి బిడ్డ. గీ బట్టలల్లా నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది నాకు. గంగా, నీకు కూడా తీసుకొచ్చానుండు. ఇది చూడు, హాఫ్ సారీ. వావ్, సన్న సూపర్ గా ఉందక్క. ఫస్ట్ టైం నేను హాఫ్ సారీ వేసుకోబోతున్నాను. అబ్బో, ఇది తక్కువ ధరేం కాదు. ఎవ్వరి విషయంలోనూ తగ్గట్లేదు అంటే నా విషయంలో అయితే అస్సలు తగ్గదనుకుంటా మా చెల్లి. ఇది ఖచ్చితంగా నాకే అయ్యుంటుంది. నా రంగుకి సరిగ్గా సరిపోతుంది. అక్క చూడు, ఈ చీర ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది. అది కావేరి కోసం అక్క. కావేరికా? అమ్మా, ఇది చూడు ఎలా ఉందో. గిది కూడా చాలా మంచిగుంది బిడ్డ. అమ్మా, అది ఇలా ఇవ్వండి. ఇది అర్జున్ గారికమ్మా. అమ్మా, కావేరి అర్జున్ గారు వ్రతంలో మాతో పాటే కూర్చుంటారు కదా. మన ఇంట్లో చేస్తున్న తొలి వ్రతం ఇది. కొత్త జంట కొత్త బట్టలు ధరించాలని ఇవి స్పెషల్గా వ్రతం కోసమే తీసుకున్నానమ్మా. అయితే నాకేం తేలేదా ఇది? ఏంటి స్నేహ, అందరికీ తెచ్చానన్నావు, లావణ్యకి చీరేది? నేను అక్కకి తీసుకురాలేదమ్మా. అక్కకి చీర తీసుకురాకపోవడం ఏంటే? నా సెలక్షన్ అక్కకి నచ్చదని నాకు తెలుసమ్మా. అందుకే తీసుకొని ప్రయోగం చేయడం ఎందుకని తీసుకోలేదు. డబ్బులిస్తే తనే తెచ్చుకుంటుందిలే. అక్క, నీకొక 4,000 సెండ్ చేస్తాను. వెళ్ళొక మంచి చీర కొనుక్కో, ఓకేనా? ఏంటే, 4,000 నా మొహాన్ని కొడితే పోయి ఓ ముష్టి చీర కొనుక్కోవాలా? ఏమ్మా, నేను నీ కంటికి మరీ అంత కనిపించకుండా పోయానా? అయిన వాళ్ళకేమో అరిటాకుల్లోనూ, కాని వాళ్ళకేమో పేపర్ ప్లేట్లలో పెడితే నువ్వేంటే దానికి రివర్సులో సొంతక్కిని నన్నే తీసి పడేస్తున్నావు.
నేను మరీ నీ కంటికి అంత గతిమాలిన దానిలా కనిపిస్తున్నానా? నేనలా అన్నానా? నా సెలక్షన్ నీకు నచ్చదని తెచ్చుకోమని చెప్పాను, అందులో తప్పేముంది? ఓహో, నీ బాధల్లా చీర 4000దనా? పెళ్లి కూతుర్ని నేను కూడా 5000కి మించి తెచ్చుకోలేదక్కా. కావాలంటే చూడు, చూపిస్తా. ఆపో, ఏంటే చూసేది? నువ్వు 5000 కాకపోతే 500 తెచ్చుకో, కానీ నా గౌరవాన్ని వీళ్ళ ముందు తగ్గిస్తావా? అక్కా, గౌరవం ఇక్కడ నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. స్నేహ, పోన్లేమ్మా. కావేరికి తెచ్చిన ఆ చీర మీ అక్కకిచ్చే, కావేరికి మరొకటి కొందాం. అంటే ఏంటి పిన్ని? మీ అమ్మాయి చీర నాకు ముష్టేస్తున్నారా? నాకేం అవసరం లేదు. మీ చీర కోసం నేనేం మొహం వాచిపోయి లేనిక్కడ. తెచ్చుకున్నారుగా, కట్టుకోండి. ఆగమ్మా లావణ్య, ఆగమ్మా. ఆగు. ఏంటమ్మా స్నేహ, దానికి తెస్తే పోయేది కదా. అక్క గురించి నీకు తెలుసు కదమ్మా. తెస్తే కొంగ అలా ఉంది, పళ్ళు ఇలా ఉంది అంటూ ముక్కు ముద్దే అష్టవంకర్లు తిప్పుతుంది. నాకు అవసరమా దాంతో తలనొప్పి? అయినా ఏముందిలే, అరుచుకుంటూ పైన మళ్ళీ అదే వస్తుంది. అక్కకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు మన 2 కుటుంబాలు కూడా కావేరి అర్జున్ వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సమస్యలన్నీ పోయి వాళ్ళ కుటుంబం ఈ కుటుంబంతో పూర్తిగా కలవాలి. ఈ ఇల్లు మన వాళ్ళందరితోనూ ఆనందంగా నిండిపోవాలి. అది కదమ్మా మనం ఆలోచించాల్సింది. కావేరీకంత కాస్ట్లీ చీర కొన్నానంటే ఊరికే కొనలేదమ్మా. ఈరోజు కావేరి మన ఇంటికొచ్చేది భువనేశ్వరీదేవి కోడలిగా. ఇప్పుడు మనం గౌరవించేది ఆ కుటుంబాన్ని. అది మనం తగ్గించుకోకూడదు. కావేరి, నా చెల్లె నన్ను అవమానించేలా చేస్తావా? నిన్ను వదిలిపెట్టను, నిన్నస్సలు వదిలిపెట్టను. హ!